అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుదాం. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. భక్తుడు అంటూ ఉన్నాడు, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము నేను చేస్తాను ప్రభువా అంటున్నాడు. దేవుని కృప కోసం ఎందుకు ఉత్సాహగానము చేస్తానని చెప్తూ ఉన్నాడు. నోవాహు కాలములో మనము చూసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయములో భూమి మీద నరుల చెడుతనము గొప్పదిగా కనిపిస్తుంది దేవుని దృష్టికి. దేవుడు ఏమనుకున్నారంటే, నా ఆత్మ ఎల్లప్పుడూ వీరితో వాదించదు, అసలు భూమి మీద మనుషులను ఎందుకు నిర్మించానా అని చెప్పి వారి హృదయం యొక్క లేదా వారి తలంపులను చూసి దేవుడు చాలా సంతాపపడినట్టుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడాయ. దేవుని బిడ్డలారా, దేవుని కృప నోవాహును వెతుక్కుంటూ వచ్చింది. నోవాహునే కాదు కానీ ఈ కడవరి దినములలో దేవుని కృప మనల్ని కూడా వెతుక్కుంటూ వచ్చింది కదా. భూలోకములో ఆస్తి ఐశ్వర్యాలు, వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు ఇవేవి మనకి లేకపోవచ్చు గాక, కానీ దేవుని కృపను మన ఎడలు చూపించి దేవుని కృప మనల్ని వెతుక్కుంటూ వచ్చింది కదండి. అందుకనే ఆ కృపను గూర్చి మనం ఉత్సాహగానము చేయాలి అంటాడు భక్తుడు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక అంటాడు భక్తుడు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు. ఆయనకే కాదండి, మనకి కూడా ఆశ్చర్యకరంగా. అసలు మనల్ని దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో, ఎందుకు మనల్ని కోరుకున్నాడో, ఎందుకు మనం కావాలనుకుంటున్నాడో మన దగ్గర ఏమన్నా జవాబు ఉన్నదా? లేదు కదా. నాకైతే ఇప్పటి వరకు జవాబు దొరికిన ప్రశ్న ఏమిటి అని అంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నాడు అని. ఇక్కడ అంటాడు భక్తుడు, తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించి ఉన్నాడు. నిజమే కదండి. ఆ భక్తుని జీవితంలోనే కాదు, మన అందరి జీవితంలో కూడా ఆశ్చర్యకరంగా దేవుని కృపను చూపించినారు. కనుక ఆ కృపను గూర్చి ఉదయకాల సమయంలో, దేవా మీ కృపను మా ఎడలు చూపించినందుకు మీకు వందనాలని ప్రతి ఉదయం ఉత్సాహగానముతో దేవుణ్ణి స్తుతించే వ్యక్తులంగా మనం ఉండాలి. అతి అనుభవం మనకి కలుగును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనములు. ఆశ్చర్యకరమైన మీ కృపను మా ఎడలు చూపించి మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రములు. మీ కృపను వ్యర్థపరచకుండా మీ కృపకు తగినట్లుగా జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, ఎవరు కుడి ఎడములకు త్రొట్టిల్లపోకుండా స్థిరమైన భక్తి జీవితం కలిగి జీవించే జీవితాలు దయచేయమని ఈరోజు నిబిడలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.